हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नं अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। గరుడుని పరమ పవిత్రమైన మహిమను మనం శ్రవణం చేస్తూ ఉన్నాం. నిరంతరం భగవంతుని సేవలో ఆనందం పొందిన మహాఘనుడు మహానుభావుడు గరుత్మంతుడు. ఎప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చినా గరుడు వాహనంగా సిద్ధంగా ఉంటాడు. అంత భక్తితో భగవంతుని సేవను చేసే ఘనుడు కాబట్టి ఆ గరుడుని అత్యద్భుతమైన మహిమను మహాభారతం మనకు చెబుతూ ఉంది. గరుడుని మహిమను చెబుతూ భగవంతుని యొక్క సర్వోత్తమత్వాన్ని కూడా ఈ భాగం మనకు చెబుతూ ఉంది. అంటే ఇంతవరకు ఎవరెవరు ఏ ఏ విధమైన మహిమలను చూపించారో మొదటి నుండి ప్రారంభించి ఆ కుక్క పిల్లలను మొదలుకొని గరుడుని వరకు ఏ ఏ కథలు వచ్చాయో ఏ ఏ గాథలు వచ్చాయో వారందరిపైన భగవంతుని మమకారం, భగవంతుని ప్రేమ, భగవంతుని అనుగ్రహం నిరంతరంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకోసం గరుడుని మహిమ ఏంటి అనే విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏనుగును తాబేలును తిన్నారు, చాలా సంతోషం కలిగింది. తర్వాత స్వర్గానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు, అమరావతికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎందుకు స్వర్గానికి ప్రయాణం చేస్తూ ఉన్నది మరొందుకు కాదు, అక్కడున్న అమృతాన్ని అపహరించడానికని గరుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బృహస్పతి దేవతలందరికీ చెప్పాడు, ఆ గరుడుని ఎదుర్కోవడం ఇప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాదు, ఇప్పుడు కాదు ఎప్పుడూ సాధ్యం కాదు. గరుడుని యోగ్యత ఏంటి, ఇంద్రాది దేవతల యోగ్యత ఏంటి, కనుక ఆ గరుడుని ఎదుర్కోవడం ఇంద్రాది దేవతల వల్ల సాధ్యం కానే కాదు. ఆ మహిమను బృహస్పతి చెప్పిన తరువాత సరే తన బలం ఉండొచ్చు, కానీ ప్రయత్నం చేయడంలో తప్పు లేదే. చూడండి, ఓడిపోతామని తెలిసినా గురువుల వారు మీరు ఓడిపోతారని చెబుతూ ఉన్నా కూడా స్వకర్తవ్యం నుండి విరమించడం లేదు దేవతలు. ఇదే దేవతల మంచి గుణం. ఏది మా కర్తవ్యం? అమృతాన్ని సంరక్షించుకోవడం మా కర్తవ్యం. ఆ కర్తవ్యం నుండి విరమించుకోవడం ఎందుకు అని ఆ ఇంద్రుడు దేవతలందరికీ చెప్పాడు. అమృతాన్ని సంరక్షించడానికి అందరూ ఇక్కడికి రావాలని చెప్పాడు. తం దృష్ట్వాతి బలం చైవ ప్రాకంపత సురాస్తతః భౌమనస్సు మహావీర్య సోమస్య పరిరక్షిత. అమృతాన్ని సోమ అని కూడా అంటారు. ఆ సోమం, ఆ అమృతాన్ని రక్షించడానికి భౌమన అనే దేవత అక్కడ ఉన్నాడట. ఏదో కాస్త వింతగా ఈ పేరుందే, దేవతల్లో ఈ పేరును వినలేదు అని మనం అనుకుంటాం, నిజమే. కానీ భౌమన అంటే విశ్వకర్మ అని అర్థం. ఆ విశ్వకర్మ మాకు తెలుసు, దేవతల శిల్పి. శిల్పి మాత్రమే కాదు, మహాబలవంతుడు తను.
అమృతాన్ని సంరక్షించడానికి తను కేటాయించబడ్డాడు. అలాంటి మహాశస్త్రాస్త్ర నిపుణుడు తను, భౌమన అని. శ్రీమదాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో స భౌవన సమాగత కుశస్థలీం వినిర్మమే అని మ వ కాస్త అక్షరభేదంలో భౌవన అని శ్రీమదాచార్యులు అన్నారు. కనుక శ్రీమదాచార్యుల వారి ప్రకారం భౌమన అనే పేరు కాదు, భౌవన అనే పేరు తనది, విశ్వకర్మది. ఎందుకని అంటే భువన అనే శిల్పి యొక్క కొడుకు తను, భువనుని కొడుకు కనుక తను భౌవన అని తన పేరు ప్రసిద్ధికెక్కింది. అలా ఆ విశ్వకర్మ సుమహావీర్యుడు ఆ అమృతాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో మొట్టమొదట గరుత్మంతునికి మరియు ఆ భౌవనునికి యుద్ధం జరిగింది. తన రెక్కలతో, అలాగే తన గోర్లతో, అలాగే తన మొహంతో, ముక్కు, దానికి ముక్కు ఉంటుందే చుంచు అని సంస్కృతంలో అంటారు. ఆ గరుత్మంతుని ముక్కు చాలా వాడిగా అది ఉంటుంది. అలా ముక్కుతో, రెక్కలతో, అలాగే తన సామర్థ్యంతో భౌవనునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఒకే ఒక ముహూర్తంలో ఆ భౌవనుణ్ణి ఓడించేశాడు గరుడు. అలా అయిన తరువాత ఇక దేవతలందరినీ బాధ పెట్టడం ఎందుకు అని అనుకున్నాడేమో. తన రెక్కలతో ఒక్కసారి నేలను కొట్టాడు. స్వర్గంలో ఉన్న నేల అది, భూమిపై ఉన్న నేల కాదు. స్వర్గంలో ఉన్న, అమరావతిలో ఉన్న ఆ నేలను గట్టిగా తన రెక్కలతో కొడితే అక్కడి నుంచి ధూళి పైకి ఎగిరిందట. ఆ ధూళి అందరి కళ్ళలో పడిపోయింది. అందరి కళ్ళలో ఆ ధూళి పడిపోవడం వల్ల అందరి కళ్ళు కనబడకపోయాయి. ఎవరి కళ్ళు కనబడటం లేదు. ఎలా యుద్ధం చేయగలరు వారెవరూ కూడా? యుద్ధం చేయడం అసాధ్యమైంది వారందరికీ కూడా. అలాంటి సందర్భంలో ఇంద్రుడు వాయువును ఆదేశించాడు. ఎవరా వాయువు? ముఖ్య ప్రాణుడు కాదండోయ్. మరి వాయువు అంటే అప్రధాన వాయువు. ఆ అప్రధాన వాయువును ఇద్దరున్నారు, వాయుదేవతలు 4-5 ఉన్నారు. ఆ వాయువు ఎవరు అంటే అప్రధాన వాయువు. ఆ వాయువుకు ఆదేశించాడు ఇంద్రుడు. ఆదేశించిన తర్వాత వాయువుకు ఉన్న శక్తి చూడండి. ఆ పైకి ఎగిరే ధూళి ఏదైతే ఉందో ఆ ధూళి అంతా ఒకే చోట వచ్చేట్లు చేశాడు దేవుడు, వాయుదేవుడు. అలా గాలి అంతా ఒక చోట చేర్చిన తరువాత దేవతలందరికీ కనిపించడం ప్రారంభించింది. దేవతల సామర్థ్యం ఎలాంటిదో గరుడుని వల్ల కూడా మనకు తెలుస్తుంది. ఒక వాయువు ఏం చేయగలడు అంటే ధూళి పైకి లేస్తే కూడా ఆ ధూళి వల్ల ఎవరి కళ్ళు కనిపించడం లేదు. అలాంటి సందర్భంలో కూడా ఆ ధూళిని ఒక చోట చేర్చే సామర్థ్యం ఆ వాయుదేవునికి ఉంది. అలా చేర్చి దేవతలకు కళ్ళు కనబడేట్లు చేశాడు వాయువు. తతో వితిమిరేజాతే దేవాశకుని మర్దయన్. దేవతలందరూ కూడా మళ్ళీ వారి కళ్ళు కనిపించసాగే, మళ్ళీ యుద్ధం చేయసాగారు. ఎన్నో శస్త్రాస్త్రాలను ప్రయోగించారు గరుడుని పైన. ఎన్ని శస్త్రాస్త్రాలను వేసినా ప్రయోగించినా గరుడునికి మాత్రం ఏమీ కావడం లేదు. అసలేమి పరమాణువంత బాధ కూడా, హాని కూడా గరుడునికి జరగడం లేదు. కానీ విపరీతంగా ఆ గరుడుని వల్ల పీడితులైన దేవతలందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుని పోతూ ఉన్నారు. ఒకటి తూర్పు అని, మరొకరు పడమర అని, దక్షిణ అని, ఉత్తరమని, ఎటు కనిపిస్తే ఎటు వారి ముఖం ఉంటే ఆ వైపు వారందరూ పరిగెడుతూ ఉన్నారు. అతిక్రాంతో మృతస్యార్థే సర్వతోగ్నిమపశ్యత నభస్పృశంతం జ్వాలాభి సర్వభూత క్షడంకర సర్వభూత భయంకరం తతో నవతీర్ముఖానాం కృత్వా మహాత్మా గరుడస్తరస్వీ నదీ సమాపీయ ముఖైస్తతస్తై సుశీఘ్రమాగమ్య పునర్జవేన. అక్కడ మహాజ్వాలలతో కూడిన అగ్ని నదుల్లా ప్రవహిస్తూ ఉన్నాయి. అలాంటి అగ్నిని నాశనం చేయడం ఎలా అంటే గరుత్మంతుడు 8,100 మొహాలను తీసుకున్నాడట. ఆ ముఖాలను కల్పించుకుని ఆ అగ్నినంతా తను తినేశాడు, అగ్నినంతా ఆరగించాడు. ఎలాంటి సామర్థ్యమో చూడండి గరుడునిది. అలా 8,100 ముఖాలతో ఆ అగ్ని నదులన్నిటినీ తాను పానం చేశాడు. పానం చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాడు. ఆ అమృతం తీసుకుని వెళ్ళాలి. అందుకోసం అమృతం ఉన్న ఆ ప్రదేశానికి తను వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆ అమృతం మధ్యలో ఉంది. దానికి చుట్టుముట్టు, ఆ అమృతం చుట్టుముట్టు ఒక చక్రం తిరుగుతూ ఉంది. చాలా విచిత్రమైన చక్రం అది. సచక్రం క్షురపర్యంతం అపశ్యత్ అమృతాంతికే, అమృతానికి దగ్గరలో ఉంది. ఆ అమృత కలశం వద్దకు వెళ్ళాలంటే
ఆ చక్రాన్ని దాటి వెళ్ళాలి. ఆ చక్రాన్ని దాటి వెళ్ళాలంటే ఆ చక్రం అక్కడికి వెళుతూ ఉన్న ప్రాణిని నాశనం చేసేస్తుంది, అసలు సంహరిస్తుంది. ఒకే ఒక్క ఆ చక్రం యొక్క అంచు తాకినా సరే, సమగ్రమైన చక్రం తాకనవసరం లేదు, ఆ చక్రం యొక్క అంచు తాకినా సరే అక్కడికి ప్రవేశిస్తూ ఉన్న వాడు ఎవరైతే ఉన్నాడో తను నిర్నామమైపోతాడు. అలాంటి చక్రం తిరుగుతూ ఉంది. ఆ చక్రాన్ని గరుత్మంతుడు చూశాడు. అలాగే అటువైపు ఇటువైపు 2 పాములు ఉన్నాయి. ఆ పాములు ఎలా ఉన్నాయంటే కళ్ళతోనే విషం కక్కుతూ ఉన్నాయి. అసలు దగ్గరికి వెళ్ళడమే కుదరదు, దగ్గరికి వెళ్ళడమే కుదరదు. నోటితో బుసగొట్టి విషాన్ని వదిలేయడం కాదు, కళ్ళతోనే విషాన్ని వదిలేస్తూ ఉన్నాయి. అలాంటి విషాన్ని సహించుకోవడం ఎలా అని ఆలోచనలో పడ్డారు గరుత్మంతుల వారు. వారికి ఏ విధమైన ఆలోచన లేదు, ఎందుకంటే ఆ పాముల కన్నా అతిశయమైన శక్తి సామర్థ్యం కలవారు గరుత్మంతులు. దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా కూడా సంరక్షించడానికని ఆ పాములను, ఆ చక్రాన్ని పెట్టారే, ఆ చక్రానికి ఆ పాములకు విలువనివ్వాలి కదా. ఇదేంటి ఇంత సునాయాసంగా ఈ చక్రాన్ని పాములను భేదించుకుని గరుత్మంతుడు వెళ్ళిపోయాడు అని ఆ చక్రాన్ని, ఆ పాముల్ని ఎవరైనా కించపరుస్తారో ఏమో. చూడండి, అమృతాన్ని అలాగే ఆ చక్రాన్ని, ఆ పాములను కించపరచడం కూడా తనకు మనస్సు లేదు గరుడునికి. ఎంత సూక్ష్మంగా తను ఆలోచించాడో గమనించండి. సరే, అది దేవతల ఆహారం, అది దేవతల ఆహారం పాములకు దొరికితే ఎలా? కనుక దేవతలు సంరక్షించుకుంటూ ఉన్నారు, అది వాస్తవమే. సంరక్షించుకోవాల్సింది వారి బాధ్యత, వారి బాధ్యతను వారు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ సంరక్షించడానికి అసలు బలమే లేని ఇలాంటి పాముల్ని, బలమే లేని ఇలాంటి చక్రాన్ని పెట్టారే అని అందరూ అనుకుంటారేమో అనుకొని మొట్టమొదట ఆలోచించేలా ఆ గరుత్మంతుడు చేశాడట. ఆలోచించే నటనను తను చేశాడట. తరువాత అతి సూక్ష్మమైన రూపాన్ని స్వీకరించాడు గరుడు. సూక్ష్మమైన రూపాన్ని స్వీకరించి తన రెక్కలతో మళ్ళీ అక్కడి భూమిని కొట్టాడట. కొడితే అక్కడ కూడా ధూళి ప్రకంపనం, అసలు ధూళి ప్రవాహం. అసలు ఆ ధూళి ప్రవాహం పాము కళ్ళలో పడింది, కళ్ళు మూసుకున్నాయి. ఇదే అదను అనుకున్నాడు గరుడు. చూడండి ఎంత చాకచక్యమో, ఎంత ప్రతిభ, ఎంత జ్ఞానమో, ఎలా పాముల్ని ఎదుర్కోవాలో గరుడునికి ఎంత చక్కగా తెలుసు. తన రెక్కలను భూమికి కొడితే అక్కడ ఆ ధూళి పైకి లేచింది. ఆ ధూళి పాముల కళ్ళలో పడిపోయింది, కళ్ళు మూసుకున్నాయి పాములు. ఇక కళ్ళు తెరవవు, కాస్తసేపు కళ్ళు తెరవవు. అంతలోనే ఇక నేను ఆ అమృతాన్ని తేవాలి, అమృతాన్ని నేను తీసుకుని రావాలి అనుకుని తను వెళ్ళసాగాడు. ఆ సందర్భంలోనే చక్రం ఉంది నిజమే, కానీ ఆ చక్రం యొక్క ఆ భాగం కన్నా అతి సూక్ష్మమైన రూపాన్ని తను తీసుకున్నాడు గనుక ఆ చక్రంలో నుండి కూడా సులభంగా తన లోపలికి వెళ్ళగలిగాడు. లోపలికి వెళ్ళి చాలా అనాయాసంగా ఆ అమృత కలశాన్ని బయటికి తెచ్చి తను వెళ్ళడం ప్రారంభించాడు. అచ్చిన తరసామధ్యే సోమమభ్యద్రవత్తత సముత్పాట్యామృతం తత్ర వైనతేయస్తతో బలి ఉత్పపాత జవేనైవ యంత్రం ఉన్మథ్య వీర్యవాన్. వెళుతూ ఉన్నప్పుడు ఆ యంత్రాన్ని మథనం చేసి తను వెళుతూ ఉన్నాడు. అపీత్వైవ అమృతం పక్షి పరిగృహ్యాశు నిస్రత. చూడండి, తను ఆ అమృతాన్ని త్రాగలేదు. ఎందుకని? అమృతాన్ని తను తీసుకుని వెళుతూ ఉన్నాడు. తను త్రాగడానికి కాదు, త్రాగే ఉద్దేశం తనకు లేదు. అసలు అమృతం నాకెందుకు కావాలి? అమృతం లేకుండానే అజరామరుడై నేనుంటాను కాబట్టి నాకు అమృతం యొక్క అవసరమేంటి? కనుక నాకు త్రాగనవసరం లేదు. కనుక ఆ అమృతాన్ని త్రాగకుండానే తను వెళ్ళనారంభించాడు. ఇంద్రాది దేవతలు చూశారు, అరే అదేంటి ఇంత అద్భుతమైన వైరాగ్యం! అమృతాన్ని తీసుకున్నాడు, తను తాగాలి కదా మొదట, తను తాగకుండా వెళుతూ ఉన్నాడు అనుకున్నారు. భగవంతుని కూడా చాలా సంతోషం కలిగింది ఆ గరుత్మంతుని చర్య వల్ల. విష్ణునాచ తదాకాశే వైనతేయ సమేయివాన్. ఆ సందర్భంలో ఆకాశంలో విష్ణు వచ్చాడు. ఎందుకని కనిపించాడు? ఎందుకని దృశ్యుడయ్యాడు భగవంతుడు? ఎందుకని ప్రత్యక్షమయ్యాడు? అలౌల్యేన కర్మణ, ఆశ లేని కర్మతో. ఆ అమృతం పైన ఆశ తనకు లేదు, కానీ దాస్య విముక్తిని పొందాలని తను తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఆ అలౌల్యం, నిరాశ ఏదైతే ఉందో ఆ నిరాశను గమనించాడు. ఆశ లేని తన స్వభావాన్ని గమనించి భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. చూడండి, భగవంతుడు ఎవరికి ప్రసన్నుడవుతాడు? ఎవరికైతే ఆశలు లేవో, ఆశల ఆర్భటాలతో ఎవరైతే మండిపోవడం లేదో అలాంటి వారిని భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఏవో చిన్ని పొన్ను ఆశలుంటే భగవంతుడు తీర్చేస్తాడు.
కానీ అతిశయం ఎల్లప్పుడూ కోరుకుంటూనే ఉంటే ఎలా? కనుక భగవంతుడు ఆ అలౌల్యమైన కర్మకు, నిరాశమైన కర్మకు భగవంతుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై తను గరుడునికి చెబుతూ ఉన్నాడు, తమువాచ అవ్యయో దేవ వరదోస్మీతి ఖేచరం. నీ ఈ కర్మతో నాకు చాలా సంతోషం కలిగింది, నీకే వరం కావాలి, దాన్ని కోరుకోమన్నాడు భగవంతుడు. అంటే అక్కడ చూడండి, భగవంతుడు అలా వరమిస్తానని చెప్పగానే గరుత్మంతుడు ఏమని ఆలోచించాడో తెలియదు. భగవంతుడు నేనేమడిగినా దాన్ని ఎలా ఇస్తాడు, అడగరాని అడిగినా కూడా భగవంతుడు దాన్ని ఎలా ప్రసాదిస్తాడు భక్తులకు అనే విషయాన్ని చెప్పడానికో ఏమో గరుత్మంతుడు ప్రార్థించాడు, నీకన్నా పైన నేనుండాలి. కానీ తారతమ్యంలో అది జరుగుతుందా? భగవంతునికైనా పైన ఉండడం అది సాధ్యమవుతుందా? లేదు. ఇలాంటి పరిస్థితిలో భగవంతుడు ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు భగవంతుడు? ఆ విషయాన్ని మనకు చెప్పాలనుకున్నారేమో గరుడు. అలా ఎల్లప్పుడూ నీ పైన ఉండాలి నేను అని కోరుకోగా భగవంతుడు క్షణంలోనే సమాధానమిచ్చాడు, సరే అన్నాడు. నా రథంలో ధ్వజ రూపంలో నువ్వు ఉంటావు, ఆ ధ్వజ రూపంలో నువ్వు ఉంటే నాకన్నా పైన ఉన్నట్లే కదా, నీకన్నా నేను కింద ఉన్నట్లే కదా, నాకైనా పైన ఉంటావు. ఎలా? ధ్వజ రూపంలో. నా రథానికి ధ్వజం ఏదైతే ఉంటుందో ఆ ధ్వజంలో నీ చిహ్నం ఉంటుంది, నీ సన్నిధానం అక్కడ ఉంటుంది. కనుక నాకన్నా పైన నువ్వు ఉన్నట్లు అవుతావు, నీకు వరాన్ని ఇచ్చాను, సరే అన్నాడు. అప్పుడు చాలా సంతోషం కలిగింది గరుత్మంతునికి. ఇదో గొప్ప సేవ నాకు లభించింది, భగవంతుడు చాలా చాక్యచక్యంతో నాకు వరం ఇచ్చాడు అని అనుకున్నాడు. సరే, మీకు కూడా నేను వరం ఇస్తాను, ఏంటో వరం కోరుకోండి అని భగవంతునికే చెప్పాడు. చూడండి, భగవంతునికే వరం ఇచ్చేంత సామర్థ్యం ఉందా? గరుత్మంతునికి లేదు. అయినా కూడా భగవంతునికి చెప్పాడు కాబట్టి ఆ గరుత్మంతుని వరాన్ని తను కోరుకోవాలి అని అనుకున్నాడు స్నేహంతో. అంతే, భగవంతునికి ఆ వరం యొక్క అవసరం లేనే లేదు, ఆ సేవను కల్పించాలని భగవంతుడు అనుకున్నాడు. సరే, ఏం కోరుకోవాలి అని భగవంతుడు అనుకుని నా క్రింద నీవెప్పుడు ఉండాలి అని భగవంతుడు కోరుకున్నాడు. అలా ఏమయ్యాడు భగవంతుడు? గరుడ వాహనుడయ్యాడు, గరుడ ధ్వజుడయ్యాడు, గరుడ వాహనుడయ్యాడు. గరుడుని భగవంతునికైనా పైన గరుత్మంతుడు ధ్వజ రూపంలో కూర్చున్నాడు. అయినా తారతమ్యానికి ఏ విధమైన భంగం కలగలేదు. ఎందుకంటే ధ్వజంలో ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళు అవుతారా? లేదే. చాలా చక్కగా వెంకటేశ మహాత్మ్యంలో మీరు వినే ఉంటారు. అంతఃపురం పైన ఒక పిల్లి ఉంది, పిల్లి నిలబడింది, క్రింద ఏనుగుంది. ఎత్తులో ఉన్నంత మాత్రాన ఆ పిల్లి ఏనుగు అవుతుందా? ఏనుగు కన్నా గొప్పదవుతుందా? లేదే. కనుక ఎత్తులో ఉన్నామని గొప్ప, క్రింద ఉన్నానని తక్కువ అని కాదు, అది యోగ్యతకు సంబంధించినది. భగవంతుని యోగ్యతను మీరే సామర్థ్యం ఎవరికీ లేదు కాబట్టి నా కింద ఉండాలి అని కోరుకున్న తరువాత గరుడు వాహనుడయ్యాడు. అలా గరుడ ధ్వజుడై గరుడ వాహనుడై భగవంతుడు సర్వోత్తముడై ఎల్లప్పుడూ అలరారుతూ ఉన్నాడు. ఇలాంటి అత్యద్భుతమైన గాథ, అత్యద్భుతమైన వరాల వినిమయం అక్కడ జరిగింది. అలా జరిగిన తరువాత మళ్ళీ తను వెళ్ళడం ప్రారంభించాడు గరుత్మంతుడు. ఇంద్రుడు మళ్ళీ యుద్ధానికని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి తం వ్రజంతం గజశ్రేష్టం వజ్రేణ ఇంద్రోభ్యతాడయత. వజ్రాయుధంతో ఆ గరుడుని కొట్టాడు. వజ్రాయుధాన్ని ప్రయోగించగా గరుడు అన్నాడు, సరే నువ్వు వజ్రాయుధాన్ని ప్రయోగిస్తూ ఉన్నావు, ఆ వజ్రాయుధం ఎవరి వల్ల నిర్మితమయ్యింది? దధీచి ఋషి, తను బ్రాహ్మణుడు. దధీచి ఋషి యొక్క అస్థికల వల్ల నిర్మితమైనది ఆ ఆయుధం. కనుక మా అమ్మ నాకో మాట చెప్పింది, బ్రాహ్మణులను ఎల్లప్పుడూ గౌరవించాలి. ఎంత సూక్ష్మంగా తను ఆలోచించారో చూడండి గరుడదేవుల వారు. బ్రాహ్మణులను ఆదరించాలంటే, గౌరవించాలంటే ఆ బ్రాహ్మణుల అస్థికలను కూడా గౌరవించి తీరాలి. కనుక తనన్నాడు, ఆ బ్రాహ్మణుని ఎముకలు కాబట్టి, అస్థికలు కాబట్టి నేను వాటిని గౌరవిస్తూ ఉన్నాను. మాలాంటి ఎముకలు కావు వారివి, పరమ పవిత్రమైన ఎముకలు అవన్నీ కూడా. కనుక ఏ విధమైన అసహ్యం అవసరం లేదు ఇక్కడ. ఆ అస్థికలను గౌరవిస్తానని, వజ్రాయుధాన్ని గౌరవిస్తానని ఇంద్రుడు చెప్పాడు. ఏం జరిగింది అక్కడ? తన రెక్కలున్నాయే, రెక్కల్లో చిన్ని రెక్కలు కూడా పొదిగి ఉంటాయి. పెద్ద రెక్క, ఆ పెద్ద రెక్కల కింద చిన్ని రెక్కలు ఉంటాయి. ఆ గరుడునిలో ఏది అతి చిన్నదైన రెక్క ఉందో ఆ రెక్కను తన సామర్థ్యంతోనే బయటికి వచ్చేట్లు చేశాడు. కింద పడుతూ ఉంది. ఇగో
ఆ వజ్రాయుధం ప్రయోగించడం వల్ల నేను ఈ రెక్కను క్రిందికి వదిలిపెడుతూ ఉన్నాను. అంత మాత్రం చేయగలవే తప్ప మరేమీ చేయడానికి నీకు సాధ్యం కాదు అని గరుడు చెప్పాడు. చూస్తూ ఉన్నాడు ఇంద్రుడు. అసలు ఎంత చిన్న రెక్కంటే అది ఎక్కడ పడిపోయిందో ఎవరికీ తెలియలేదట. పత్రం ఉత్ససర్జ సపక్షిరాట తదుత్సృష్టమభిప్రేక్ష తస్య పరణమనుత్తమం హృష్టాని సర్వభూతాని నామచక్రుర్గరుత్మత సురూపం పత్రమాలక్ష్య సుపర్ణోయం భవత్వితి. అప్పుడు దేవాధిదేవతలందరూ కూడా క్రిందికి పడుతూ ఉన్న ఆ రెక్కను చూస్తూ ఉన్నారు. ఆ రెక్కలోని అందాన్ని చూస్తూ ఉన్నారు. ఆ రెక్కలోని వర్ణ విన్యాసాన్ని గమనిస్తూ ఉన్నారు. అబ్బబ్బా ఎంత అద్భుతమైనది ఈ రెక్క! ఇలాంటి అత్యద్భుతమైన సుందరమైన అందమైన దేహాన్ని పొందినవాడు మహానుభావుడు గరుడు అని ఆ గరుడుని యొక్క మహిమను వారందరూ స్మరించుకుంటూ ఉన్నారు. ఇక వీరికి మరో పేరు పెట్టాలి అనుకున్నాడు. పరణ అంటే రెక్క. తన రెక్క ఎలా ఉంది? చాలా మంచిగా, చాలా అందంగా, చాలా బలవంతంగా ఆ రెక్క ఉంది కాబట్టి అలాంటి రెక్క గలవాడు కాబట్టి సుపర్ణ అని దేవతలందరూ కూడా ఆ గరుడునికి పేరు పెట్టారు. ఆ పేరుతో కూడా గరుత్మంతుడు ప్రసిద్ధుడైనాడు. ఇంద్రునికి చాలా సంతోషం కలిగింది. తన తండ్రి చెప్పాడు, గరుడుని వల్ల అరుణుని వల్ల నీకు ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి హాని జరగదు అని చెప్పాడు కదా. కనుక ఆ ఇంద్రుడు గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి సుపర్ణుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. స్వామి, నీ మహాత్మ్యాన్ని చూసి చాలా ఆనందం కలిగింది. నీతో చెలిమి చేయాలని నాకు గాఢమైన ఉత్సాహం, చాలా గొప్ప ఉత్సాహం నాకు కలుగుతోంది. కనుక మైత్రిని మనమిద్దరం చేసుకుందామా? మనమిద్దరం మిత్రులవుదామా? బలవంతులతో మైత్రిని సంపాదించుకోవాలే తప్ప ద్వేషాన్ని పెంచుకోకూడదు. కానీ కౌరవులు ఏం చేశారు? బలవంతులైన పాండవులతో ద్వేషం చేశారు. కనుక తను చనిపోయాడు. కానీ ఇప్పుడు ఇంద్రుడేం చేశాడు? బలవంతులతో స్నేహాన్ని చేసుకోవాలి. బలవంతుడు మాత్రమే కాదు, తను చాలా గొప్ప విష్ణు భక్తుడు. కనుక తనతో మైత్రిని చేసుకోవాలని ఆరాటపడ్డాడు. సఖ్యం మేస్తు త్వయాదేవ యథేచ్ఛసి పురందర బలం తు మమ జానీహి మహచ్చ అసహ్యమేవత. నీ మైత్రిని నేను కోరుకుంటూ ఉన్నాను, అలాగే నీ సామర్థ్యం ఏంటో మాకు చెప్పాలి అని ఇంద్రుడు ప్రార్థించిన తర్వాత సుపర్ణుడు చాలా చక్కని మాటల్ని చెబుతూ ఉన్నాడు. కామం నైతత్ ప్రశంసంతి సంతః స్వబల సంస్తవం అనిమిత్తం స్వరశ్రేష్ఠ సద్య ప్రాప్నోతి గ్రహణ. తన గురించి గొప్పలు చెప్పుకోకూడదు, ఇది సామాన్యమైన నియమం. ఇది నేను ఇలా ఉన్నాను, నా సామర్థ్యం ఇలాంటిది, నా గొప్పతనం ఇలాంటిది, నా పనితనం అంటే ఇలా ఉంటుంది, నా క్రింద ఇంతమంది ఉన్నారు అని అహం ఉండకూడదు. ఏదో పరిచయం కోసం చెప్పాలే తప్ప అహంకారం మనిషికి ఉండకూడదు. కనుక గరుడును ఎలాంటి సమర్థుడో మీకు తెలిసిపోయింది. అలాంటి సమర్థుడైన గరుడు కూడా తన గురించి చెప్పమని ఇంద్రుడు ప్రార్థించగా, నా గురించి గొప్పలను చెప్పుకోవడం నాకు తరం కాదు, ఎవరు అలా చెప్పుకోకూడదు, అలా చెప్పుకున్నవారు నిందితులవుతారు. కానీ నువ్వు అడిగావు, స్నేహంతో అడిగావు కాబట్టి నా సామర్థ్యం ఏంటో నీకు చెబుతానని గరుడు చెబుతూ ఉన్నాడు. సఖేతి కర్త్వాతు సఖే పృష్టో వక్ష్యామ్యహం త్వయా నహ్యాత్మస్తవ సంయుక్తం వక్తవ్యం అనిమిత్తతః. అనిమిత్తం అనే ఉద్దేశంతో ఇక నా చెప్పడం నాకు అవసరం లేదు, అయినా కూడా నువ్వు అడిగావని నా సామర్థ్యాన్ని చెబుతూ ఉన్నాను అని అంటాడు. నీతో కూడుకున్న ఈ సమస్త ప్రపంచాన్ని కూడా నేను ఒక్క రెక్కతో మోయగలను అని గరుత్మంతుడు అన్నాడు. ఒకే ఒక్క రెక్క చాలు ఈ సమస్తమైన ఈ త్రిలోకాన్ని ధరించి వెళ్ళడానికి. ఎలా అయితే శేషుడు ఒకే ఒక పడగ పైన సమస్త భూమిని ధరించుకున్నాడో, అలాగే శేషదేవుల వారి సరిసమానమైన సామర్థ్యం కలవాడే గరుత్మంతుడు. కనుక శేషదేవుడు కూడా ఒక రెక్క పైన ఏదో ఒక మూలలో ఈ చరాచర ప్రపంచాన్ని ధారణ చేయగల సామర్థ్యం తనకుంది. ఆ విషయాన్నే ఇంద్రునికి చెప్పాడు. సర్వం సంభావ్యతే త్వయి. నిజమే, ఇదంతా ఈ శక్తి నీకు ఉంది అని అంగీకరించుకున్నాడు ఇంద్రుడు. సంగృహ్యతామిదానీమే సఖ్యం అత్యంతముత్తమం నకార్యం విధి సోమేన మమ సోమ ప్రదీయతాం అస్మాంస్తే ప్రభాధేయుర్యేభ్యో దద్యాత్ భవాని మాం. సరే, ఈ అమృతాన్ని త్రాగాలనే ఉద్దేశం నీకు లేదు, అపేక్ష నీకు లేదు, ఎందుకని దాన్ని తీసుకుని వెళుతూ ఉన్నావు? పాముల కోసమా? ఆ పాముల వల్ల ప్రపంచానికి బాధ కలుగుతూ ఉంది, ప్రపంచానికి బాధ కలుగుతుంది, మాకు కూడా దేవతలకు కూడా బాధ కలుగుతుంది ఆ పాముల వల్ల. అలాంటి పాములకు అమృతం ఇవ్వడం న్యాయమా మిత్రమా అని ఇంద్రుడు అన్నాడు. అన్నప్పుడు
గరుత్మంతుడు అన్నాడు, సరే ఇస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను, నేను వెళ్ళి వారికి ఇస్తాను, ఆ తరువాత నువ్వు దాన్ని అపహరించుకొని రావచ్చు. వారికి ఇవ్వాలని నాకు కూడా ఉద్దేశం లేదే, పాములకు అమృతాన్ని ఇవ్వాలని ఎవరైనా అనుకుంటారా? లేదే, కనుక నేను అక్కడ పెడతాను, దాన్ని నువ్వు అపహరించుకొని తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు. గరుత్మంతుడు చాలు ఇది చాలన్నాడు. చాలా సంతోషంతో ఇంద్రుడు గరుడుని వెంట బయలుదేరాడు. శక్ర ఉవాచ వాక్యేన ఆనేన సుష్టోహం యత్వయోక్తమియాండజ యమిచ్చసి వరం మత్తః తం గ్రహాణ ఖగోత్తమ. ఇప్పుడు కూడా ఇంద్రుడు గరుడుని అడిగాడు, మీకే వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. చూడండి, ఎక్కడ ఇంద్రుడు, ఎక్కడ పక్షీంద్రుడు. 100 రెట్లు అధికమైన బలం జ్ఞానం ఉన్నవాడు గరుడు. అలాంటి గరుడునికి నీకేం వరం కావాలో కోరుకోమ్మని అంటూ ఉన్నాడు ఇంద్రుడు. ఇలాగే గరుడు కూడా చెప్పాడే, భగవంతునికి చెప్పాడు ఏ వరం కావాలో కోరుకోమ్మని. గరుడుడే భగవంతునికి అడగగా ఇక ఇంద్రుడు ఎందుకు అడగకూడదు? ఇంద్రుడు కూడా గరుత్మంతుని అడిగాడు, మీకే వరం కావాలో కోరుకోమన్నారు. ఏం లేదు, పాములు చాలా ఉల్బణమైనవి, చాలా సమర్థమైనవి, అలాంటి పాములు నాకు ఆహారం కావాలి, ఇదే నువ్వు నాకు ఇచ్చే వరం. వరాన్ని కోరుకుంటాను, మిత్రుడవు నువ్వు చెప్పావు కాబట్టి నేను వరం కోరుకుంటాను, కానీ నీతో వరాన్ని కోరుకోగల దురవస్థ నాకేం లేదు. అయినా కూడా మిత్రభావంతో నువ్వు అడిగావు కాబట్టి నాకు ఆ వరాన్ని ఇవ్వాలని చెప్పగా సరే అన్నాడు ఇంద్రుడు. అలా ఆ వరాన్ని సంపాదించుకున్నాడు. గరుడు తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఇకపైన నీకు దాస్య విముక్తి జరుగుతుంది, ఇగో అమృతాన్ని తెచ్చాను అన్నాడు. చాలా సంతోషం కలిగింది వినతాదేవికి. ఇలాంటి కొడుకులుంటే ఇక ఏమవసరం? ఏ తల్లికైనా ఏదైనా అవసరం ఉందా? లేదే, ముల్లోకాలను జయించిన ఆనందం వారికి కలుగుతుంది. చాలా సంతోషం కలిగింది. మంచిది నాయన అని తల్లి ఆశీర్వదించింది. ప్రేమతో స్నేహంతో ఆనందంతో ఆశీర్వదించింది. యద్యపి గరుడు వినతాదేవి కన్నా చాలా గొప్పవాడు తారతమ్యంలో, అయినా కూడా తల్లి ఆశీర్వాదం కావాలని తను కోరుకున్నాడు. మనం ఈ విషయాలన్నిటినీ గమనించాలి. తరువాత పాముల దగ్గరికి వెళ్ళాడు, చూపించాడు, అమృత కలశాన్ని చూపించాడు. ఇగో అమృత కలశం ఇక్కడ పెడుతూ ఉన్నాను, దర్భాలపైన అమృత కలశాన్ని పెడుతూ ఉన్నాను, క్రింద పెట్టకూడదు. ఆ అమృత కలశం పవిత్రమైనది కాబట్టి సాక్షాత్తు నేలపైన పెట్టకూడదు. క్రింద ఆ దర్భలను వేసి ఆ దర్భలపైన అమృత కలశాన్ని ఉంచాడు. ఇక్కడ ఉంచారు. చాలా మడితో ఉంది కాబట్టి మీరందరూ స్నానం చేసి ఆ అమృతాన్ని స్వీకరించాలని చెప్పిన తరువాత సంతోషంతో పాములన్నీ స్నానం చేయడానికి వెళ్ళాయి. స్నానం చేశాయి, జపం చేస్తూ ఉన్నాయి పాములన్నీ కూడా. మహాభారతంలో చాలా చక్కగా ఆ విషయాన్ని చెబుతూ ఉన్నారు. స్నానం చేశాయట, జపం చేస్తూ ఉన్నాయట. అలా జపం చేసి తిరిగి అక్కడికి రాగా అక్కడ అమృత కలశమే లేదు. కానీ గరుడుడేమన్నాడు, ఇక్కడ అమృతాన్ని నేను పెట్టాను అన్నాడు. ఆ దర్భలపైన కాస్త అమృతం ఏదో పడిపోయిందట. ఇదే అమృతం అనుకున్నారు పాములన్నీ కూడా. అనుకొని ఆ దర్భ పైన ఉన్న అమృతాన్ని తమ నాలుకతో చెప్పరించడం ప్రారంభించారు, తినడం ప్రారంభించారు. దర్భలు చాలా వాడిగా ఉంటాయి. ఆ దర్భల యొక్క వాడి వల్ల పాములకు ఒకే ఒక్క నాలుక ఉండేది అప్పటి వరకు. కానీ ఆ దర్భాలను అవి నాలుకతో ఆస్వాదిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ వాడి వలన నాలుకలు రెండుగా చీలిపోయాయట. ఆ పాములు వస్తూ ఉన్నప్పుడు కూడా ఎంతటి ద్వేషమో అంటే, అందరికన్నా ముందు నేను వెళ్ళాలి, నాకు మాత్రమే అమృతం దొరకాలి, మరెవ్వరికీ దొరకకూడదు, నేను మాత్రమే మొత్తం త్రాగేయాలనే దుర్భావనతో ఆ పాములు వస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్భావన ఉన్న వ్యక్తులకి అమృతం ఎలా అందుతుందండి? చేతికి అందినా నోటికి అందదు. అలాంటి పరిస్థితి పాములకయ్యింది. అసంశయం త్రిదివమియాత్స పుణ్యభాక మహాత్మనః పతగపతే ప్రకీర్తనాథ భుజంగభక్ష పరిమార్చితస్స ఖగైః అహీన కీర్తిః వినతామనందయత ఇమాం కథాం యశృణుయాన్నరः సదా పఠేత వా ద్విజగణ ముఖ్య సంసది అసంశయం త్రిదివమియాత్స పుణ్యభాక మహాత్మనః పతగపతేః ప్రకీర్తనాథ. ఆ పతగాధిపతి అయిన ఆ గరుత్మంతుని ఈ గాథను తెలుసుకోవడం వల్ల అందరూ కూడా పుణ్యాత్ములవుతారు, విశిష్టమైన పుణ్యాన్ని సంపాదించుకుంటారని చాలా చక్కగా మహాభారతం మనకు చెబుతూ ఉంది. ఆ తర్వాత ఆ పాముల పేర్లేంటి, ఆ పాముల పేర్లను చెబుతూ అలాగే శేషదేవుల వారి అత్యధికమైన మహిమను కూడా నిరూపిస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః
అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవతామండలా ఖండమండనం హరి ఓం హరి ఓం హరి ఓం.